వెల్కమ్ టు జైబీ మ్యాథ్స్ ఇన్ తెలుగు. నేను మీ పవన్. అందరికీ నమస్కారం. ఇవాళ టాపిక్ వచ్చేసరికి tan a ప్లస్ బి ఫార్ములా అసలు ఎలా కనుక్కోవాలి అనేటటువంటి వీడియో పైన నేను ఇవాళ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను. సో tan a ప్లస్ బి అసలు ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రండి. tan a ప్లస్ బి ఈక్వల్స్ టు tan a ప్లస్ బి ఉంది కదా, ఇక్కడ sin a ప్లస్ బి cos a ప్లస్ బి ఉంది. సో tan అంటే ఏమని చెప్పాను, tan ఈక్వల్స్ టు sin బై కాజ్ కదా, sin బై కాజ్ కదా చెప్పాను కదా. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ముందు వెళ్ళి ఆ వీడియోస్ చూసి వచ్చాక ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కాదు. సో tan అంటే సైన్ బై కాజ్. ఇక్కడ థీటా ఏది ఉంటే అదే థీటా. ఇప్పుడు దేని కింద కన్సిడర్ చేస్తాం, a ప్లస్ బి ఈక్వల్స్ టు థీటా అని మనం తీసుకుంటాం. సో tan a ప్లస్ బి ఈక్వల్స్ టు సైన్ a ప్లస్ బి బై కాజ్ a ప్లస్ బి. ఓకేనా? సైన్ a ప్లస్ బి బై కాజ్ a ప్లస్ బి. సైన్ a ప్లస్ బి అంటే ఏంటో ఫార్ములా తెలుసు కదా మనకి, కాజ్ a ప్లస్ బి కూడా మనకు తెలుసు కదా. చూడండి, సైన్ a ప్లస్ బి ఉంది, కాజ్ a ప్లస్ బి ఉంది. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేసింది సైన్ a ప్లస్ బి. సైన్ అంటే ఏంటి, సైన్ a ప్లస్ బి అంటే సైన్ a కాజ్ బి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ కూడా ప్లస్ వస్తుంది సైన్ a ప్లస్ బిలో. కాజ్ ఏ ఆల్టర్నేటివ్గా సైన్ బి బై కాజ్ ఏ ప్లస్ బి. కాజ్ ఏ ప్లస్ బి అంటే ఏం చెప్పాను, ప్లస్ వస్తే మైనస్, మైనస్ వస్తే ప్లస్. కాజ్ కాజ్ మైనస్ సైన్ సైన్, ఏబి కామన్. కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే మనకి అది ట్యానుల్లో ఫార్ములా వస్తుంది, అది చూసుకోవాలి. tan a ప్లస్ బి కదా, నాకు ట్యానుల్లోనే ఫార్ములా కావాలి. either tan a tan b ఆ టైప్లో ఉండేటటువంటి ఫార్ములా కావాలి. అప్పుడు నువ్వేం చేస్తావంటే, సైన్ ఉందిగా, సైన్ని దేంతో డివైడ్ చేస్తే ట్యాన్ వస్తుంది, కాజ్ ఏ డివైడ్ చేస్తే tan a వస్తుంది. సో కాజ్ బి ఉంది కదా, కాజ్ బి. అప్పుడు కాజ్ బి పోవాలి అంటే కాజ్ బీచే డివైడ్ చేస్తావు. అంటే నువ్వు దేంతో డివైడ్ చేస్తావు, దీన్ని tan ఏగా మార్చడానికి కాజ్ ఏచే డివైడ్ చేస్తావు. దీన్ని రిమూవ్ చేయడానికి, కాజ్ బిని రిమూవ్ చేయడానికి కాజ్ బీచే డివైడ్ చేస్తావు. అంటే కాజ్ బీచే డివైడ్ చేస్తావు మొత్తానికి. చెయ్యి. ఫస్ట్ సైన్ ఏ కాజ్ బి, సైన్ ఏ కాజ్ బి ప్లస్ కాజ్ ఏ సైన్ బి బై దేంతో డివైడ్ చేస్తానని చెప్పాను, కాజ్ ఏ కాజ్ బి. ఎందుకోసం, నాకు ట్యానుల్లో ఫార్ములా కావాలి. tan a ప్లస్ బి కదా, tan a ప్లస్ బి అంటే ట్యానుల్లో నాకు ఫార్ములా కావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, కాజ్ ఏ దేంతో డివైడ్ చేస్తావు, కాజ్ ఏ కాజ్ బి. ఇది ఓన్లీ ఫస్ట్ టర్మే, ఈ టర్మే నేను కాజ్ ఏ కాజ్ బిచే డివైడ్ చేశాను. సో బై నెక్స్ట్ డినామినేటర్ టర్మ్ రాసుకో, కాజ్ ఏ కాజ్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. న్యూమరేటర్ని కాజ్ ఏ కాజ్ బిచే డివైడ్ చేసావు అంటే డినామినేటర్ని కూడా కాజ్ ఏ కాజ్ బిచే డివైడ్ చేయాలి. ఎందుకు, వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే దీనిని డినామినేటర్ని కాజ్ ఏ కాజ్ బిచే డివైడ్ చేసినప్పుడు, న్యూమరేటర్ని డివైడ్ చేసినప్పుడు డినామినేటర్ని కూడా ఖచ్చితంగా నువ్వైతే డివైడ్ చేయాలి. ఎందుకంటే వాల్యూ చేంజ్ అవ్వకూడదు. అప్పుడు నువ్వు మళ్ళీ దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా, ఇది రెసిప్రోకల్ అయితే ఈ కాజ్ ఏ కాజ్ బికి ఈ కాజ్ ఏ కాజ్ బికి క్యాన్సిల్ అంటే రెండు పోతాయి. సో ఇప్పుడు నువ్వేం చేస్తావు, ప్లస్ కదా,
దేనికి దానికి డివైడ్ చేసుకో. అంటే ఎలా రాయొచ్చు? సైన్ ఏ కాస్ బి బై సైన్ ఏ ఈ టర్మ్ సైన్ ఏ కాస్ బి బై కాస్ ఏ కాస్ బి. మధ్యలో ఏముంది? ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ కాస్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి. రెండిటి యొక్క డినామినేటర్ కాస్ ఏ కాస్ బి అయ్యేటట్టు నేను చేసుకున్నాను. ఎందుకంటే ప్లస్ సింబల్ కాబట్టి ఈ కాస్ ఏ కాస్ బి దీనికి, ఈ కాస్ ఏ కాస్ బి దీనికి రెండిటికి కూడా రైట్స్ ఉంటాయి. అంటే కాస్ ఏ కాస్ బి ఈ డినామినేటర్లో ఉండడానికి. సో డివైడెడ్ బై ఈ కాస్ ఏ కాస్ బి రాయి. కాస్ ఏ కాస్ బి బై కాస్ ఏ కాస్ బి బై ఏముంది డినామినేటర్లో? కాస్ ఏ కాస్ బి మైనస్, మధ్యలో మైనస్ ఉంది, మైనస్ సైన్ ఏ సైన్ బి బై సైన్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి కాస్ బి. ఇక్కడ చూడు, ఇప్పుడు నువ్వు దేన్ని కొట్టేయాలి? కాస్ బి కొట్టేయాలి. ఎందుకు? రెండు డినామినేటర్లు న్యూమరేటర్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? అవుతాయి. కాస్ ఏ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఈ రెండు టర్మ్స్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. సో ఫార్ములా ఏమొచ్చింది? సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ, మధ్యలో ఏ సింబల్ ఉంది? ప్లస్ సైన్ బి బై కాస్ బి అంటే ఏంటి? ట్యాన్ బి బై ఇక్కడ ఏముంటుంది? 1 ఉంటుంది. 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ, సైన్ బి బై కాస్ బి అంటే ట్యాన్ బి. సో 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. అది ట్యాన్ ఏ ప్లస్ బికి ఫార్ములా. చూడండి, ట్యాన్ ఏ ప్లస్ బి మొత్తం ట్యాన్ టర్మ్స్లో ఉంది. ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఆ ఫార్మాట్లో నేను చేంజ్ చేసుకోవడానికి కాస్ ఏ కాస్ బిచే నేను డివైడ్ చేసుకున్నాను. ఓకేనా? ఒకవేళ నీకు ట్యాన్ ఏ ట్యాన్ బి టర్మ్స్ మార్చాలి అంటే ఇంకే టర్మ్స్తో అయితే అవుతాయి అంటే నువ్వు అది కూడా చేసుకోవచ్చు, నీ ఇష్టం అది. సో ట్యాన్ ఏ ప్లస్ బి చేశారు కదా. ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ ఎంతో నాకు మీరు కామెంట్లో ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ ఎంతో నాకు కామెంట్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ ఉంటే మా ఛానల్ని అయితే ప్రిఫర్ చేయండి. ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ అయితే మర్చిపోవద్దు. ఈ వీడియో మొత్తం చూసాకే ట్యాన్ ఏ మైనస్ బి వాల్యూ ఎంతో నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.